హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను దేవుళ్ళ సామాన్ తోమడానికి ఒక టిప్ అయితే చెప్తానండి. అయితే ఇవి ఇలా ఉన్నాయి కదండి. నేను ఇప్పుడు షబీనా, అలాగే ఇది నిమ్మప్పండి, నిమ్మప్పు, అలాగే విమ్ బార్ లిక్విడ్ అండి. నేను అందులో ఒక గిన్నె తీసుకొని అందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. అయితే ఆ వాటర్లో మనము నిమ్మప్పు అయితే ఒక 4 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుందాం. ఇది టైం లేనప్పుడైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒకవేళ ఈ టిప్ అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం 4 స్పూన్ వరకు నిమ్మప్పు అయితే యాడ్ చేసాం కదండి. ఇది కొంచెం మొత్తం ఇలా కరిగిపోవాలి. అలాగే మనం కొంచెం షబీనా తీసుకున్నామండి, పౌడర్ తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం విమ్ బార్ లిక్విడ్ అండి ఒక 2 స్పూన్ వరకు అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా నిమ్మప్పు అయితే మొత్తం కరిగిపోవాలి ఇందులో. ఇదైతే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం మొత్తం కరిగిపోయింది కదండి నిమ్మప్పు అండ్ విమ్ బార్ లిక్విడ్. నేను 4 స్పూన్ నిమ్మప్పు అయితే తీసుకున్నాను, ఒక 2 స్పూన్ వరకు అయితే విమ్ బార్ లిక్విడ్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చూసుకోండి ఇప్పుడు ఎలా ఉందో. మళ్ళీ జస్ట్ ఇలా ముంచి తీయడమే. ఇది ఇక్కడ కొంచెం బొట్టు పెట్టాను కదండి, ఇది ఇలా కొంచెం ఇప్పుడు ఇంకోటి తీసుకుందామండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ మీరే చూడండి. తర్వాత జస్ట్ ఇలా వాటర్లో వేసి ఇలా తిప్పుకోవడమే. మనకు టైం లేనప్పుడైతే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఒకవేళ మనకి ఇంకా మంచిగా ఇంకా షైనీగా కనిపించాలంటే ఇంకొక టిప్ చెప్తానండి నేను. ఇది ఉంది కదా, ఇప్పుడు మనం కొంచెం ఇది షబీనా పౌడర్ కదండి, ఈ షబీనా పౌడర్ అనేది నేను ఒక చేయితోనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఇది ఇప్పుడు మనం తోమిన తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే నాకు వీడియో ఒక చేయితో తీసుకోవాల్సి వస్తుంది. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది షబీనా పెట్టి ఇలా తోమనండి. ఇప్పుడు మనం అన్నీళ్ళనే చేసేసుకున్నాం. మనకు ఒకవేళ షబీనా వద్దు అనుకుంటే ఏం తోమొద్దండి, వాటర్లో ఇలా ఇచ్చేసిన తర్వాత మనం కొన్ని మంచి నీళ్ళల్లో అది వేసుకోవడం.
చిన్ని కృష్ణయ్య. ఇవి కుంకుమ బొట్లు కదండి, ఏం కాదు. చిన్ని తండ్రి శంకరుడు. చూడండి, ఇప్పుడు మనం లోపల ఎప్పుడు వాటరు ఉంచుతాం కదండి. ఈ బ్లాక్ది అయితే అసలు పోదు, ఎంత ఇది రుద్దిన పోదండి. ఇది బొట్లది కొంచెం ఉంది కదా, ఇది చేతులతోనే ఇలా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి మంచినీళ్ళలో కొంచెం కడుక్కోవాలండి. మంచినీళ్ళలో శుభ్రపరచుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనండి, నేను మంచి వాటర్లో ఇలా శుభ్రపరచుకున్నానండి. ఎంత నీట్గా అయినాయో చూడండి మీరే. ఓకేనండి, ఈ టిప్ ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.